హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు బియ్యము మరియు క్యారెట్తో వడియాలు ఎలా పెట్టాలో చూద్దాం రండి. ఇక్కడ ఒక బాణిలో 6 గ్లాసులు నీళ్లు వేసుకున్నామండి. అంటే 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాము. అందులో కొంచెం సగ్గుబియ్యం వేసి ఇక్కడ బియ్యం పిండి ముందుగా నీళ్ళల్లో అప్పటికప్పుడే కలుపుకొని ఒక చెంబు బియ్యం పిండికి 2 చెంబులు నీళ్లు వేసామండి. ఇక్కడ మేము 4 చెంబులు వాటర్ వేసాము. వేసిన తర్వాత ఇది బాగా కదిపేసామండి దగ్గరికి. అంటే బియ్యం పిండి తొందరగా గడ్డగా అయిపోతుంది కాబట్టి ముందు సగ్గుబియ్యం ఉడికించేసాము. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఈ నానబెట్టుకున్న బియ్యం పిండి ఉంటుంది కదా, ఇది కూడా ఇందులో వేసి అప్పుడు కదుపుతున్నామండి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాము. చూడండి, ఇది ఇలా కదుపుతూనే ఉంటున్నాము. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మాత్రమే బియ్యం పిండి వేయండి, లేదంటే సగ్గుబియ్యం పచ్చిగా ఉండి బియ్యం పిండి గట్టిగా అయిపోతుంది. చూడండి, ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకున్నాము. అలాగే ఇప్పుడు క్యారెట్ తురుము సన్నగా తురిమి ఉంచాము. ఈ క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నామండి. చూడండి, ఇప్పుడు క్యారెట్ తురుము వేసాక కూడా మళ్ళీ కొత్తిమీర వేసాము. చిన్న చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే ఉల్లికాడలు కూడా కలిపి కట్ చేసి ఉంచాము. ఇది కూడా వేసి బాగా కదుపుతున్నామండి. మాకు ఇక్కడ ఇది కొంచెం గట్టిగా అయిపోయింది, ఎందుకంటే మేము ఇక్కడ చూడండి ఉడికిన తర్వాత పక్కన తీసి పెట్టేసాము. చూసారా, కొంచెం గట్టిగా కనబడుతుంది కదా. ఇంత అయిన తర్వాత వెంటనే కూడా మేము వేయడానికి పైకి వెళ్ళలేదు. ఒక 5 మినిట్స్ పట్టింది. అప్పటి వరకు ఈ పొయ్యి ఖాళీగా ఉందని దీంట్లో మేము చేపల పులుసు పెట్టామండి. ఈ చేపల పులుసు రెసిపీ అయితే నేను చూపించట్లేదు, కానీ చేపల పులుసు కట్టెల పొయ్యి మీద బాగుంటుందని పుల్లల పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టాము. చేపల పులుసు అయిన తర్వాత మేము పైకి వెళ్ళామండి ఈ వడియాలు వేయడానికి. దానివల్ల అప్పుడే కొంచెం లేట్ అయిపోవడం వల్ల వడియాలు అన్నవి మాకు గట్టిగా అయిపోయింది పిండి. మేము చేసింది ఒకటి ఏంటంటే, చూసారా, అంతలో వర్షం వచ్చేసింది. సాయంత్రం అయ్యేటప్పటికి మేము వర్షం వస్తుందని గబగబా కిందకి తీసుకుని వచ్చాము. ఇది కొంచెం గట్టిగా అయిన వల్ల కొద్దిగా వేస్టేజ్ అయిపోయింది మాకు పిండి. చూడండి, కొంచెం ఉడకలేదు. అంటే ఇవి తర్వాత రోజు ఆరబెట్టినవి, ఇవి కొంచెం క్రిస్పీగా వచ్చాయండి. వాటర్ మేము కొంచెం సగ్గుబియ్యంకి సరిపడా వేసుకోలేదు. గ్లాసులు నీళ్లు వేసుకుంటే బాగుండేది. వర్షం కూడా రావడం వల్ల ఈ కొద్దిగా మాత్రమే మాకు వచ్చాయి, కానీ చాలా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.